అసలు ఎక్కడికక్కడ తుప్పలు పెరిగినా కూడా పట్టించుకోలేదు. అమరావతి క్యాపిటల్ కాదు, వై నాట్ 3 క్యాపిటల్స్ అన్నావు. అబ్బో నీ కెపాసిటీకి ఒక్కటి సీన్ లేదు కానీ 3 దాకా వెళ్ళిపోయావు. తర్వాత వచ్చి క్యాపిటల్ అనేది ఏం లేదని కూడా నువ్వు అన్నావు. నీలాంటి వాళ్ళు మళ్ళీ వస్తే ఏ వినాశనం జరుగుతుందో అన్న ముందు చూపుగా చంద్రబాబు నాయుడు గారి విజన్ని పొగుడుతూ ఈరోజు షర్మిల పోస్ట్ పెట్టి జగన్ లాంటి వాళ్ళు మళ్ళీ వస్తే అమరావతిని కదపలేరు. సొంత చెల్లి కూడా నీకు పిడికిడ పట్టేసేసిందంటే ఇంకా నీ ఇదంతా కాకుండా షర్మిల మొన్న ఒక స్టేట్మెంట్ చేసింది ఏంటంటే జగన్ సైతాన్ సైన్యం, అది కాకుండా కుక్కలు అంటే ఏమనాలి ఇప్పుడు? ఆవిడ కుక్కని నిన్నందా లేకపోతే నీ సైన్యాన్ని అందా ఎవరినందా? ఎందుకంటే మీరందరూ ఒక బ్యాచ్. నాకు అర్థం కాదు ఆ స్లాంగ్ అక్కడ. సైతాన్లు ఏంటి? మీరందరూ సైతాన్లా? ఇదే మాట నేను ఒక మాట అడుగుతాను. అమరావతి రైతులు అందరూ ఒకప్పుడు గట్టి కోరారు, విజయం గారు మీరు ఒకసారి రండి, బాబు ఓటు కోసం మీరు అప్పుడు తిరిగారు కదా, షర్మిల గారు మీరు రండి అని చెప్పి ఇలాంటి అడిక మేము సపోర్ట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళకే చిరాకు వచ్చేసి షర్మిల గారు ఇండిపెండెంట్గా నుంచిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి అమరావతి రైతులకు అన్యాయం జరిగింది అని చెప్పి నీ కుటుంబంలో నీ బ్లడ్ పంచుకున్న నీ సిస్టర్ వచ్చి జగన్ లాంటి వాళ్ళ కోసం ఈరోజు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారంటే అందరూ మారుతారు తప్ప నువ్వు మారవు. దీనికి రీజన్ ఏంటో తెలుసా? నువ్వు ఒక్కడవే సీఎం కావాలని కోరిక. నీకు ప్రజలొద్దు, వాళ్ళు ఏళ్ళు కావాలంతే. ఏళ్ళు కోసేసి ఓట్లు ఎంచుకుందామన్నా నువ్వు రెడీగా ఉంటావు.